జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నిరాకరణ. సత్తెనపల్లిలో బుధవారం జగన్ పర్యటనకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. పర్యటన వివరాలు పూర్తిగా ఇవ్వలేదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అవసరమైన పత్రాలు సమర్పిస్తే మళ్లీ అనుమతిపై పరిశీలిస్తామని ఎస్పీ చెప్పారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అనుమతి నిరాకరించామని ఆయన వివరించారు. జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం 7 days ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్ని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్, మరలా అది కాకుండా ఎడిషనల్గా 3 వెహికల్స్ని 100 members గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయితే మేము అలౌ చేయగలుగుతామని తెలియజేస్తున్నాము. ఈ లార్జ్ గ్యాదరింగ్స్ అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమంది వస్తారు, ఏ విధంగా వస్తారు, ఎన్ని వెహికల్స్తో ఉంటుంది, తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము. పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.